నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫోకస్. ఆర్టీసీ సమ్మె, ఆ తర్వాత చర్చలు, అవి సఫలం కావటం, అనేక డిమాండ్లకి ప్రభుత్వం తలొక్కటం, సంబరాలు చేసుకోవటం అన్నీ జరిగిపోయాయి. అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ప్రధాన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం. ఇంతకీ ఈ విలీన ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఇది ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తుందా లేదా? ఉద్యోగుల జీతాలు పెరుగుతాయా తగ్గుతాయా? అసలు ఈ విలీనం తర్వాత ఆర్టీసీ స్వరూపం ఎలా ఉండబోతోంది? ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ప్రక్రియ షురూ. అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కమిటీ. విలీన ప్రక్రియకు ఏపీ మోడల్. ఇప్పటికే వివరాలు సేకరించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇంతకీ విలీనంతో లాభమా నష్టమా? ప్రభుత్వంలో తమ సంస్థను విలీనం చేయాలి. ఇది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ డిమాండ్తో పోరాటాలు చేశారు, నిరసనలు చేశారు, సమ్మెకు దిగారు. కానీ ఇవేవి సక్సెస్ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ డిమాండ్ నెరవేరేందుకు అడుగులు పట్టాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. 32 డిమాండ్లలో ప్రధానమైన విలీనం డిమాండ్పై కూడా సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి తొలి అడుగు పడినట్లయింది. విలీనం చేస్తారు సరే, దానికి అనుసరించే విధానం ఏంటి? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. అయితే దీనికి సమాధానం ఏపీ మోడల్ అని చెప్తున్నారు ప్రభుత్వ కార్మిక వర్గాలు. నిజానికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాలు కాస్త పెరుగుతాయి. కానీ ఇది అందరికీ కాదు. ఈ జీతాల పెరుగుదల డిపో మేనేజర్ స్థాయి నుంచే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ఇదే జరిగింది. ఆ మోడల్నే తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాలో అయితే ఇక్కడ కూడా అలానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏపీ మోడల్ను ఎందుకు ఫాలో అవ్వాలి? ఇది అసలైన క్వశ్చన్. తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ఒకప్పుడు ఉమ్మడిగా ఉండేవి. వీటి రెండింటి పనితీరు ఒకటే. 2 ఆర్టీసీల్లో పెద్ద తేడా కూడా లేదు. అందుకే ఈ కష్టతరమైన విలీన ప్రక్రియకు ఏపీ మోడల్ను తీసుకుంటే తప్పేముందనే ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం జరిగితే అధికారుల పోస్టులకు సరిసమానమైన ప్రభుత్వం పోస్టుల్లో అధికారులను కలిపేయనున్నారు. ఒకవేళ సమాన పోస్టు లేనప్పుడు కాస్త అటు ఇటుగా ఉన్న కేడర్తో అనుసంధానం చేస్తారు. ఆర్టీసీలో మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత పెద్ద పోస్ట్ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్దే. ఈ పోస్ట్ను అదనపు కమిషనర్ కేడర్గా మార్చారు. రీజనల్ మేనేజర్ పోస్టును జాయింట్ కమిషనర్ స్థాయిగా, డివిజనల్ మేనేజర్ పోస్టును డిప్యూటీ కమిషనర్ స్థాయిగా, డిపో మేనేజర్ పోస్టును అసిస్టెంట్ కమిషనర్ స్థాయిగా ఖరారు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి ఆ పై స్థాయి పోస్టుకు గెజిట్ హోదా కల్పిస్తారు. ప్రభుత్వంలో డ్రైవర్ పోస్టు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్ను డ్రైవర్ స్థాయిగానే పరిగణిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో కండక్టర్ పోస్టు లేనందున కండక్టర్ పోస్టును జూనియర్ అసిస్టెంట్ స్థాయిగా గుర్తించారు. ఇది ఏపీలో జరిగిన విధానం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక జీతాల విషయానికి వస్తే కొందరి జీతాలు పెరుగుతాయని ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లుగా ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రభుత్వ స్కేల్కు సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఆర్టీసీలో ఈడీ, ఆర్ఎం, డివిఎం, చీఫ్ మెకానికల్ ఇంజనీర్, చీఫ్ పర్సనల్ మేనేజర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, విజిలెన్స్ డైరెక్టర్, డిప్యూటీ మెకానికల్ ఇంజనీర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్స్, 2 చీఫ్ మెకానికల్ ఇంజనీర్స్, 3 చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, 4 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 5 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 6 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 7 చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, 8 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 9 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 10 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 11 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 12 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 13 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 14 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 15 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 16 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 17 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 18 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 19 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 20 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 21 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 22 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 23 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 24 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 25 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 26 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 27 చీఫ్ మెడికల్ ఆఫీసర్, 28 చీఫ్ మెడికల్ ఆఫ
విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి వరకు జీతాలు ప్రస్తుతం ప్రభుత్వంలోని సమానమైన స్థాయి పోస్టుల కంటే ఎక్కువగా ఉన్నాయి. సో భారీ జీతాలు పెరగవు. కానీ ఆ తర్వాత ఉన్న డిపో మేనేజర్ పోస్ట్ నుంచి జీతాల పెరుగుదల ఉంది. తక్కువ స్కేల్తో ఉన్న ఆర్టీసీ పోస్టుల జీతాలను ప్రభుత్వ స్కేల్కు సమానంగా పెంచుతున్నప్పుడు ఎక్కువ జీతాలున్న పోస్టులను ప్రభుత్వ స్కేల్కు సమానం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఏపీలో అలా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంచేశారు. తెలంగాణలో కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తుంది. పీఆర్సీలతో ప్రభుత్వ కేడర్ స్కేల్ పెరిగి ఆర్టీసీ అధికారుల జీతాల కంటే ఎక్కువైనప్పుడే పెంచుతారు. అప్పటి వరకు కేవలం ఇంక్రిమెంట్లను మాత్రమే జత చేస్తారు. ఒకసారి ఏపీఎస్ ఆర్టీసీలో జీతాలు ఎలా పెరిగాయో చూద్దాం. ఏపీఎస్ ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్ శాలరీ 57,000 నుంచి 1,42,500 రూపాయలుగా ఉంది. దాన్ని 57,100 నుంచి 1,47,760 రూపాయలుగా మార్చారు. గ్రేడ్ 1 డ్రైవర్ ప్రారంభ జీతం 25,480 రూపాయల నుంచి 29,980 రూపాయలకు, గ్రేడ్ 2 డ్రైవర్ ప్రారంభ జీతం 21,390 రూపాయల నుంచి 27,500 రూపాయలకు, అలాగే గ్రేడ్ 1 కండక్టర్ ప్రారంభ జీతం 21,670 రూపాయల నుంచి 28,280 రూపాయలకు, గ్రేడ్ 2 కండక్టర్ ప్రారంభ జీతం 19,580 రూపాయల నుంచి 25,220 రూపాయలకు పెరిగింది. గ్రేడ్ 2 మెకానిక్ ప్రారంభ జీతం 20,300 నుంచి 25,220 రూపాయలకు పెరిగింది. ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల గ్రాడ్యుటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారుల గ్రాడ్యుటీపై సీలింగ్ ఉంది. ఉన్నతాధికారుల గ్రాడ్యుటీ దాదాపు 50 లక్షలు. అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రతిపాదించడం తప్పదనే చెప్పాలి. ప్రస్తుతం ఆర్టీసీలో గ్రేడ్ పే విధానం ఉంది. అయితే జీతానికి అదనంగా వారి పోస్టు స్థాయిని బట్టి ఈ మొత్తం జోడిస్తున్నారు. ఇది అసిస్టెంట్ డిపో మేనేజర్ స్థాయి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వంలో గ్రేడ్ పే విధానం లేనందున దీన్ని తొలగిస్తారు. తెలంగాణలో విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిపుణుల కమిటీ కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత ఆర్టీసీ ప్రజా రవాణా విభాగంగా మారనుంది. దేశంలో పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తర్వాత 4వ రాష్ట్రంగా తెలంగాణలో ఈ విలీనం జరగనుంది. దీంతో 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పదవి విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విలీనంతో ప్రభుత్వంపై ఏటా దాదాపు 1,000 కోట్ల భారం పడనుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయినా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ ఆస్తులన్నీ సంస్థ ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు నిర్ణీత కాలానికి లీజుకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సరే అంది, ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వంలో విలీనమైంది ఏపీఎస్ ఆర్టీసీ. మరి అక్కడ ఈ విలీనం వల్ల కార్మికులకు ప్రయోజనం చేకూరిందా? అక్కడ విలీన ప్రక్రియలో జరిగిన లోపాలేంటి? వాటిని చూసి తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు తెలుసుకోవాల్సిందేంటి? ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో విలీనమైంది. 2020 జనవరి 1 నుంచి కొత్తగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ మార్పుతో వారికి పూర్తి ఉద్యోగ భద్రత లభించింది. అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కార్మికుల జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. విలీనం తర్వాత ప్రభుత్వ ట్రెజరీ ద్వారా నేరుగా జీతాలు అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పే స్కేల్, కారుణ్య నియామకాలు, ఇతర సౌకర్యాలు వీరికి కూడా వర్తిస్తాయి. అయితే అన్ని లాభాలు మాత్రమే కాదు, కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొన్నారు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు.
విలీనానికి ముందు ఉన్న ఓవర్ టైం డ్యూటీలు, నైట్ హాల్ట్ అలవెన్స్లు, కొన్ని ఇతర ప్రోత్సాహకాలు రద్దయ్యాయి. గతంలో ఆర్టీసీ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన ఉచిత వైద్యం అందేది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు హెల్త్ స్కీమ్ కిందకు మారడం వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అంతేకాదు, ప్రమోషన్లలో జాప్యం ఏర్పడుతుందంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు మారడం వల్ల ప్రమోషన్లు పొందడం కొంత కష్టతరంగా మారిందని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. ఆర్టీసీకి ఉన్న విలువైన భూములు, భవనాలు, ఇతర ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వచ్చాయి. రవాణా వ్యవస్థను ప్రభుత్వం నేరుగా నియంత్రించే అవకాశం లభించింది. అయితే ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు తప్పలేదు. దాదాపు 52,000 మంది ఉద్యోగుల జీతాల భారం ఇప్పుడు ప్రభుత్వంపై పడింది. ఏడాదికి దాదాపు 3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. అంతేకాదు, ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీల బాధ్యత కూడా ప్రభుత్వంపై పడింది. ఇది రాష్ట్ర బడ్జెట్పై అదనపు భారాన్ని పెంచింది. ఇక ఛార్జీల నియంత్రణ కూడా ఆర్టీసీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి చేరింది. ఆర్టీసీ స్వతంత్రంగా ఛార్జీలు పెంచుకునే అవకాశం తగ్గింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఛార్జీలు ఉంటున్నాయి. కానీ ఈ విలీనం తర్వాత ప్రైవేటీకరణ ముప్పు అయితే తప్పిందే. విలీనం జరగకపోతే సంస్థను ప్రైవేటీకరించే అవకాశం ఉండేది. అది ప్రయాణికులపై మరింత భారం మోపేది. ఈ విషయాలన్నిటిపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఫోకస్ పెంచాయి. ఇప్పటికే తెలంగాణ అధికారులు ఏపీ అధికారుల నుంచి డేటాను సేకరించారు. ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా డేటాను తీసుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కొన్ని సూచనలు చేస్తున్నారు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది అనడంలో ఎలాంటి డౌటు లేదన్నారు. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందని ఆశించామని, కానీ ఏపీలో రాలేదంటున్నారు. తెలంగాణలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా విలీనం చేశాయని, తెలంగాణలో అలా జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. విలీనం జరిగితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుందని ఆశపడ్డాం. ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదు. తెలంగాణలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి సూచించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు వచ్చినాక పరిష్కరించుకోవడం జరిగింది. ఇబ్బందులు ఎందుకు వచ్చాయంటే ఉద్యోగ సంఘాలతో మాట్లాడుకుని నిర్ణయాలు చేశారు కాబట్టి, అక్కడ ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన ఇబ్బందులన్నీ అనుభవాలుగా తీసుకొని ఆ ఇబ్బందులని రాకుండా విలీన ప్రక్రియ ప్రారంభంలోనే గతంలో ఉన్నటువంటి ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ప్రయోజనాన్ని వచ్చే విధంగా చేయాలని చెప్పి సూచించడం జరిగింది. విలీనం అనంతరం ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు కొన్ని విషయాల్లో నష్టపోయారని చెబుతున్నారు. వైద్య సదుపాయాల విషయంలో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. విలీనం అనంతరం ఉద్యోగికి అందే కొన్ని వైద్య సదుపాయాలు తొలగించారని, తెలంగాణలో ఆ తప్పు జరగకుండా ఉండాలని సూచిస్తున్నారు. వైద్య సౌకర్యాలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రపంచంలోనే కాదు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ వ్యవస్థలో కానీ ఏ సంస్థలో లేని విధంగా ఏడాదికి 350 మంది ఉద్యోగులు చనిపోతున్న పరిస్థితి. అంటే రోజుకి ఒక ఉద్యోగి చనిపోతున్నాడు ఆర్టీసీ. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులు కాదు, 24/7 డే అండ్ నైట్ పనిచేసే ఉద్యోగులు కాబట్టి అలాంటి వైద్య సౌకర్యాలు మేము పెట్టుకోవడం జరిగింది. దాన్ని విలీనమైంది కాబట్టి ఏహెచ్ఎస్ మీకు పెడుతున్నాం అని చెప్పేసి బలవంతంగా ఏహెచ్ ప్రవేశపెట్టి ఆ వైద్య సౌకర్యాలు తొలగించారు. వాటిని ఆ ఇబ్బంది లేకుండా అక్కడ చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సూచించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పాత వైద్య విధానం కావాలని చెప్పేసి ఎంప్లాయీస్లో మేము ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాం. అది తెలంగాణలో విలీన ప్రక్రియకు ఒక కమిటీ వేయడం శుభ సూచకమని చెబుతున్నారు. విలీన ప్రక్రియ ప్రారంభంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఏపీలో విలీనం అనంతరం ఉద్యోగ సంఘాలను రద్దు చేశారని, కానీ తెలంగాణలో అలా జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. విలీనం జరగక ముందు ఆర్టీసీకి ఎండీనే సుప్రీంగా ఉంటారని, విలీనం తర్వాత ఎండీ నిర్ణయంతో పాటు అనేక మంది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల కొన్ని విషయాల్లో అనుమతి రావడం ఆలస్యం అవుతుందంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పుడు, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయిన నెల రోజుల్లోనే ఒక్కోసారి రిటైర్మెంట్ అయిన డేట్కే రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులను ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు విలీనం జరిగిన తర్వాత గవర్నమెంట్ పే చేయాలి. గ్రాడ్యుటీ కానీ, లీవుల డబ్బులు కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ సంబంధించి సరెండర్ లీవులు కానీ వీటన్ని గవర్నమెంట్ పే చేయాలి. కాబట్టి ట్రెజరీ ద్వారా అప్లోడ్ చేసుకోవడం, అప్లోడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు ఫండ్స్ ఉంటే అప్పుడు చూస్తున్న కారణంగా ఉదాహరణకి వాళ్ళు 2024లో రిటైర్మెంట్ అయిన ఇంతవరకు రిటైర్మెంట్ సెటిల్మెంట్స్ రాలా. మొన్న ప్రభుత్వం
సెటిల్ ఇదిగో కొన్ని 5,000 కోట్లు జారీ చేసిన తర్వాత 2026 జనవరి ఫిబ్రవరి వరకు అప్డేట్ అయింది గ్రాడ్యుటీ. లీవుల డబ్బులు ఇంకా రాలా, 2024తోనే ఆగిపోయింది. ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఆర్టీసీ యాజమాన్యం చెల్లించినా ప్రభుత్వం చెల్లించినా ఎప్పటికప్పుడు వచ్చే విధంగా చూసుకోమని మేము సూచించడం అయితే జరిగింది. విలీనం తర్వాత జీతాల పెంపు విషయంలో మాత్రం తాము కాస్త నష్టపోయామని చెప్తున్నారు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగేదని, ప్రభుత్వంలో 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుందన్నారు. ఏపీలో విలీనం తర్వాత వేతన సవరణ ఇంకా చెయ్యలేదని గుర్తు చేస్తున్నారు. నిజానికి ప్రతి నిర్ణయం వెనుక లాభ నష్టాలు ఉంటాయి. ఏ నిర్ణయం కూడా పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదని చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు కార్మికులకు కొన్ని లాభ నష్టాలు ఉంటాయి. కానీ అంతిమంగా కార్మికులకు మాత్రం ఎక్కువ లాభం ఉండడంతో ఈ డిమాండ్ను వెంటనే అమలు చేయాలని చెప్తున్నారు. మరి ముందు కమిటీ కార్మికులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. బిగ్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.